प्रसन्नोदनप्राय सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजानमानसं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं भगवतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీ సంపన్నమైన వెలిసిండే పవిత్ర భారతభూమిలోని నైమిసారణ్యం అన్నది అత్యంత పుణ్యమైన ప్రదేశం. సౌనక మైత్రేయాది మహాముని అందరూ కూడా అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని శుద్ధ స్వాంతులై జప తపాదులన్నీ కూడా ఆచరిస్తున్నారు. ఒకనొక సమయంలోని సూత మహర్షి తీర్థయాత్రలన్నీ కూడా చేస్తూ నైమిసారణ్యానికి వెళ్ళాడు. ఆ మహాపురాణవేత్తయు ఆయనను చూడగానే నైమిసారణ్య వాసులందరూ కూడా స్వాగతం పలికారు. అర్ఘ్య పార్జాదిచ్చి ఆశీర్ని చేశారు. ఉచిత మర్యాదలు అన్నీ కూడా చేశారు. కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగారు. స్థిమితపడ్డాక వాళ్ళందరూ కూడా ఈ సూతుడిని పరివేశించి పురాణాలు ప్రవచించాలి అని కోరారట. వారి కోరికను విని ఈ మందస్మిత వదండైన ఆ సూతుడు, మహర్షులారా, నిత్య పుణ్య కథ శ్రవణ శక్తులైన మీరు ధన్యుడు. మీ దర్శనంతో నేను కూడా ధన్యున్నయ్యాను. పురాణాలు 18 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క సమయంలోని ఒక్కొక్కరి చేత చెప్పబడ్డాయి. పరమ విరక్తులైన గురుపుత్రుడు శ్రీ సుఖ యోగీంద్రుల కోసము మా గురువుగారైన ఈ వ్యాసుడు గారు వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా కూడా ఏడ్చి కూర్చారు. వద్వయం చైవ భరత్రయం చతుష్టయం అనాపలింగం పుస్తకాన్ని పురాణాన్ని పృథక్ అని పురాణాలు మొత్తం 18 ఉన్నాయి. వాటిలోని మకారంతో మొదలైనవి 2. ఒకటి మత్స్య పురాణం, 2 మార్కండేయ పురాణం. అలాగే బకారంతో మొదలయ్యేవి 2 ఉన్నాయి. ఒకటి భవిష్యత్తు అంటే కలికి పురాణం, 2 భాగవత పురాణం. బ్రకారంతో ప్రారంభించబడేవి 3 ఉన్నాయి. అవి బ్రహ్మ నైవర్త పురాణాలు. ఇంకా వకారంతో శ్రీకారాలైన 4 ఉన్నాయి. అవి వాయు, వరాహ, వామన, విష్ణు పురాణాలు. తక్కినవి 7 కూడా అనాపలింగ కూస్తావనే సంధితోటి అగ్ని, నారద, పద్మ, లింగ, వరుడ, కూర్మ, స్కాంద పురాణాలుగా కూడా విరాజిల్లుతున్నాయి. ఈ పురాణాలన్నీ కూడా ఈ వ్యాసుల వారు శ్రీ శుకుల వారికి చెబుతూ ఉండగా శిష్యుడైన నేను కూడా విన్నాను. ఈ గురు కృప అన్నది నా శక్తి, దైవ నిర్ణయం, ఇంకా పురాకృత పరిపాకం అనే వాటికి ఈ సమ్మేళనం వలన నాకు ఈ అవగాహన అయినంత వరకు కూడా నేను మీకు వినిపిస్తాను. శ్రద్ధాశక్తి లేదనం అంటూ అష్టాదశ ఈ పురాణ సార ప్రవచనాన్ని ప్రారంభించారు. మొదటిది మత్స్య పురాణం, ప్రళయ సముద్రము, నారాయణుడు. ఈ పురాణాన్ని మత్స్యమూర్తి మనువుకు చెప్పాడు. కల్పాంతం కాగానే ప్రళయం సంభవిస్తుంది. ఈ ప్రళయము అనగానే పర్వత, వన, దుర్గ, సముద్ర, పట్టణ, గ్రామాదుల చేత ఈ వ్యత్యాసం అనేది లేకుండా సృష్టి మొత్తం కూడా జలమయమై ఉండడం అన్నది, అంత జల సంపన్నులైన మహామేఘములన్నీ కూడా ఆ సమయాన కల్పించబడతాయి. అవి ఎడతెరిపి లేకుండా కూడా వర్షిస్తూ ఉంటాయి. ఆ సమయంలోని ద్వాదశాదిత్యులు, ఎక్కువ మంది చంద్రులు కూడా కల్పించబడుతూ ఉంటారు. అనూహ్యమైన వర్షం పడి ఈ ఎత్తుపల్లములు, పర్వతములు అన్నీ కూడా వ్యత్యాసం అనేది లేకుండా జలమయమైపోతూ ఉంటుంది. ఆ సమయమే బ్రహ్మ ప్రళయము అని చెప్పారు. దేవతలందరూ కూడా ఈ భస్మీభూతులవుతారు. ఆ సమయంలోని శ్రీమన్నారాయణుడు కల్పవృక్షం క్రింద శేషుని మీద శయనిస్తాడు. ఆ యోగ నిద్రలో ఉంటాడు. కొంతకాలం అట్లే జరుగుతుంది. పిదప పరబ్రహ్మ నిద్ర లేచే కాలం వస్తుంది. అతడు తన నిద్ర నుండి కూడా లేచి జలమైపోయిన సమస్తమని కూడా చూస్తాడు. తర్వాత అతడు సృష్టి చేయదలిచి దాని గురించి యోచిస్తాడు. పరబ్రహ్మ యొక్క ఆ యోజనం అనేది దీర్ఘములకు తన బాహువులన్నీ కూడా సాచి ఆ జలములను చేతులతోటి మదిస్తాడు. అట్లు మహాజలాన్ని మదించగా నురుగుబడుతుంది. దాని నుండి 2 పెద్ద బుడగలు ఆవిర్భవిస్తాయి. వాటి నుండి గగనము, భూమియు కూడా కల్పించబడి బయటపడతాయి. భూమి నుండి కూడా మన్ను, పెద్ద పెద్ద రాళ్ళు మొదలైనవన్నీ కూడా కల్పించబడతాయి. ఆ సమయంలోని శ్రీహరి నావి నుండి యొక్క కమలము 100 యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. తరువాత నారాయణుడు ఒక భ్రమరూపాన్ని భ్రమరంగా ధరిస్తాడు. రూపాన్ని దాని చుట్టూ కూడా తిరుగుతూ చాలా కాలం తర్వాత దాని గర్భములోని ప్రవేశిస్తాడు. తన తేజమంతయు కూడా ఆ కమలంలోని సంక్రమింపజేసి తన నిజ స్వరూపాన్ని తాను పొందుతాడు.
ఆ కమలం నుండి 4 ముఖములతోటి 8 చేతులతోటి దండ కమండలములు రత్న కమలములతోటి ఆ సృష్టికర్త బ్రహ్మ జన్మిస్తాడు. ఆ బ్రహ్మ ఇంట్లో పుట్టి నది దిశలా కూడా పరికించి చూడటం మొదలుపెడతాడు. అతడు అన్ని దిక్కులా కూడా చూసినా కూడా అంతయు కూడా జలముగా కనబడుతుంది. తానున్న ఆ కమలమున్న స్థానము ఎక్కడా కూడా కనిపించుకోలేదు. ఎటు విన్ననో కూడా ఒక ప్రణవ నాదం అన్నది వినిపిస్తూ ఉంటుంది. అతడు తోచక చేయనిదేది లేకుండా తానున్న ఆ కమలనాళం నుండి కూడా లోపలికి పోతాడు. అట్లా అతను లోనికి పోతుండగా ఆ బ్రహ్మాండమంతయు కూడా ఆ నది నద సముద్ర పర్వత ఈ దీపాదులతోటి గుమగుమలాడుతూ ఉన్న ఆ గోడములే కనిపిస్తూ ఉండటం చేత విసిగి వచ్చిన దారినే మళ్ళీ మరలి వచ్చి ఆ కమల గర్భంలోనే విచారించుతూ కూడా కూర్చుంటాడు. ఆ సమయంలోని అతనికి తప తప అను పదములు వినిపిస్తాయి. బ్రహ్మ దానిని మన్నం చేసుకుంటూ కొన్ని వేల సంవత్సరాల పాటు కూడా జానగతుడే తపమాచరిస్తాడు. తరువాత అతనికి శ్రీహరి దర్శనమిస్తాడు. నిన్ను సృష్టి కార్యానికి నియోగించాను, ప్రకృతి అంతా కూడా నీ స్వాధీనంలో ఉంటుంది అని ఆజ్ఞాపించగానే బ్రహ్మ వెంటనే కూడా ప్రకృతి స్త్రీ రూపంలో వచ్చి ఆ బ్రహ్మ శరీరమునందు నిలిచింది. అతడు ఆ ప్రకృతి కలయికలతోటి సరస్వతి స్వరూపంగా ఆమె శక్తి స్వరూపిణి అని నిలిచింది. ఆదిశక్తి వన్నఛాయగా ఆ గాయత్రి మహాశక్తిని తన నుండి వెలుపలికి రప్పించింది. గాయత్రి శక్తికి ఆ సావిత్రి ఉద్భవించింది. బ్రహ్మ ముఖము నుండి కూడా 6 అక్షరములు వేద మంత్రములుగా ఉద్భవించాయి. ఆ చతుర్వింశక్షర గాయత్రిగా వేదమాతగా జన్మించింది. పిమ్మట బ్రహ్మ భూ మధ్యమ నుండి కూడా దక్ష ప్రజాపతి జన్మించాడు. తర్వాత బ్రహ్మ మానసపుత్రులు ప్రజాపతులు జన్మించసాగాడు. బ్రహ్మదేవుడు తన ముఖం నుండి కూడా వేదములు గానము చేయనారంభించాడు. అతడు సంతానమంతయు కూడా ఆ వేదాలన్నీ కూడా చదవసాగాడు. తరువాత ఈ జలమంతా కూడా ఇంకునట్లుగా చేయమని శ్రీహరిని బ్రహ్మ కోరాడు. బ్రహ్మ కోరినట్టుగా శ్రీహరి ఈ స్పృశించిన జీవుల్లోని తాను లోపల నుండి చైతన్యము కలిగించుతాను అని చెప్పాడు. తర్వాత 1,000,000 సూర్యకాంతులు గల ఒక మహా తేజం కలిగింది. ఈ ప్రళయ జలమంతా కూడా హరింపజేసి బ్రహ్మ సృష్టి చేయన ప్రారంభించాడు. అందులోని 7 ఊర్ధ్వ లోకములు 7 అధోలోకాలు కూడా కల్పించబడ్డాయి. ఈ లోకమునందు ఈ ద్వీపములు, ఖండములు, రాజ్యములు, నదీనదములు, మహాపర్వతములు, సముద్రములు, పట్టణములు, పల్లెలు, మహారణ్యములు, పుణ్యతీర్థాలు ఇత్యాది సమస్త ప్రదేశములు కూడా అన్నీ కూడా కల్పించబడ్డాయి. ఆయా గతుల్లోని జీవులను స్పృశించి వారిని ఆ సాధకులుగా కూడా కల్పించాడు. వారందరూ కూడా రకరకములుగా కూడా సంచరించుచు భోగ భాగ్యములు అనుభవించుచు కర్మ ఫలములు అనుసరిస్తూ దేహమును విడుస్తూ ఉన్నారు. అయితే శ్రీహరి యోగనిద్ర నుండి కూడా ఒక వటపత్ర స్థాయి ఉండగా ప్రళయములోని సమస్త లోకములు కూడా అంధకారమయములే ఉండుటాన్ని చూశాడు. ఇట్లా అతడు యోగనిద్రలో ఉన్న సమయంలోని అతని చేతి నుండి శంఖము జారి ఈ ప్రళయ జలాల్లో పడిపోయింది. ఆ శంఖం నుండి ఒక రాక్షసుడు జన్మించాడు. పుట్టగానే వానికి క్షుద్బాధ అన్నది పెరిగింది. ఆ బాధ భరించలేక అతడు ఆవురు ఆవురు అని అరవసాగాడు. అట్లా అరిచి తిరిగి బ్రహ్మదేవుని సమీపించి మృంగతిచ్చాడు. అతడు కలవరపడుతున్నాడు. ఇంతలోనే అతను తొడపైనున్న వేద జాలమును చూచాడు. ఆహార వస్తువుగా తలచాడు. ఆ బ్రహ్మదేవుడు లేవబోగా నా వేద జలం అంతా కూడా ఆ జలములో నీట పడిపోయింది. దాన్ని రాక్షసుడు తమతో కొనిపోయాడు. సముద్రమునకు అడుగున ఉండిపోయాడు. వేదములు జారి ఆ రక్కసుని చేతిలో పడగానే కంగారు పడిన బ్రహ్మ శ్రీమన్నారాయణ సమీపించాడు. స్తోత్రం గావించాడు. ఇట్లన్నాడు, నారాయణ, నీ శంఖం వల్ల జన్మించిన ఈ రాక్షసుడు నా వేదములన్నీ కూడా హరించుకుపోయాడు. నాకు వేదములు లేని కారణంగా సృష్టికి హేతువు లేకుండా ఉంది. నాకు చేదోడు వాదోడుగా ఉన్న వేద ప్రపంచమంతా కూడా వాడు కొనిపోయాడు. నేను దుర్బలుడైపోయాను. నాకు నీవు వాని వద్ద నుండి కూడా వేద సంపదంతా కూడా మళ్ళీ చిక్కునినట్లుగా చేయవలసింది అని ప్రార్థించగానే గడగడ వణుకుచున్న బ్రహ్మదేవుని చూచాడు. నారాయణుడు జాలిపడ్డాడు. విధాత, విచారం ఎందుకు? నేను పోయి ఆ రాక్షసుని ధరించి నీకు వేదములన్నీ కూడా తెచ్చి ఇస్తాను, సాగిపోతు అని వివరించాడు, పంపాడు.
తర్వాత శ్రీహరి ఆ మహామీనరూపాన్ని ధరించాడు. గదాయుధము చక్రాయుధము ధరించాడు. 4 భుజములు కలిగి ప్రళయ సముద్రమును ఈదుచూ కూడా ముందుకు తెచ్చుకొని పోతున్నాడు. అట్లా అతడు దినము కూడా శరీరాన్ని పెంచుకుంటూ 7 రోజులుగా ఆ పూర్ణ జలయుక్త ఆ మీన శరీరం దాల్చాడు. మహామీనంగా ఉండి సముద్రము కలవరపడినట్లుగా ఈదుతూ సాగిపోతున్న ఆ స్వరూపాన్ని శంఖచూరుడు చూచాడు. తన కిన్నాళ్ళ నుండి కూడా ఆహారము కొడుకు నిండా కూడా లేకుండా చేత ఆ ఎదురుగా మహాభోజనముకు ఆ మీనాన్ని చూచాడు, సంతోషించాడు. వెంటనే కూడా ఆ మహామీనంగా ఉన్న శ్రీహరి మీద కూర్చాడు, చూచాడు. నీరెవడివి, నాకు మేలైన ఆ ఎదురుగా కూడా దొరికింది అనగానే అతడు సర్వేశ్వరుడు నవ్వాడు. నీవు జన్మిస్తూనే నా శంఖము వేదంలో కూడా స్వాహా చేశావు. శంఖమును వేదమును ఇస్తావా, బ్రతుకుడు, లేకున్నా నిన్ను సంహరించి వాటిని నేను కొనిపోతాను అని ప్రతిధ్వనించినట్టుగా కూడా పలికాడది విన్నాడు వాడు. నీవెవడు, నీ చేతిలోని ఆ వస్తువులు ఎట్టివి? నాకు చాలా కాలం నుండి కూడా తిండి పడకుండా కూడా తిండి లేకుండా ఉన్నాను, బాధపడుతున్నాను. నిన్ను భుజించి నా యాకలు తీర్చుకుంటాను చూడు అని ఆ చక్రధారి మీదకి పడబోయాడు. మూర్ఖులకు చేసే ఆ హితోపదేశాలన్నవి ప్రయోజనం ఉండదు. హరి తన చక్రాయుధాన్ని కొన్నాడు, వాని శిరస్సును కడిగించాడు. తర్వాత వాని ఆ యుధరంగా ఉన్న ఆ శంఖాన్ని గ్రహించాడు, తాను ధరించాడు. శంఖంతో పాటుగా ఆ వేద పంచయములన్నీ కూడా ఏవలకు లాగాడు, బ్రహ్మదేవునికి ఇచ్చాడు. తర్వాత ఆ వేద బలంతో సృష్టిని గాంచు అని ఆజ్ఞాపించాడు. ఇది వరలోని నీటి బుడగ వలన సృష్టించబడిన ఆ భూమిపైన బ్రహ్మదేవుని ఆ సృష్టి బలముతోటి జీవరాశులన్నీ కూడా తిరుగాడుతున్నాయి. శ్రీహరి తన మనస్సు నుండి చంద్రుని కల్పించాడు, ముఖం నుండి ఆ నిధిహోత్రుని పుట్టించాడు, శరీరం నుండి ఆ వాయువులను లేవదీశాడు, హృదయ కుహరము నుండి మేఘ జాలమునంతా కూడా విడిగి తీశాడు. వదనము నుండి కూడా మహామునులు, సప్త మహర్షులు, మరీచి మొదలగు వారందరూ కూడా జన్మించారు. వారికి బ్రహ్మయుక్త కన్యలను స్పృశించి వివాహం అయినట్టుగా కూడా గావించాడు. తర్వాత ఒక ఆ యుండొక్క ఉండి ఆ ఇండున్న స్వయంభూ మనువు జన్మించాడు. పిదప విశ్వకర్మ కూడా కలిగాడు. బ్రహ్మదేవుడు హంసవాహనానికి ఆ శ్రీహరిని దర్శించి కాల నిర్ణయము అనగా దివారాత్రమును కూడా విభాగించు అని ప్రార్థించాడు. మేరు పర్వతమును భూమధ్యమున నిలిపాడు. 8 కుల పర్వతాలని 8 దిక్కులందు కూడా నిలిపాడు. తర్వాత శ్రీహరి మన్మథుని కల్పించాడు, సూర్య కిరణములు కలిగించాడు, సముద్రమునందు జలములన్నీ కూడా నిలువునట్లుగా చేశాడు. బ్రహ్మ వలన 4 వర్ణములు వారు కూడా కలిగారు. పైని 7 కూడా లోకమునందు కూడా క్రింద 7 లోకములు ఇలా ప్రజల్ని సృష్టి గావించాడు. సృష్టి క్రమం ఏంటి? దక్ష ప్రజాపతి కుమార్తెలను శివునికి, శ్రీహరికి, చంద్రునికి, సూర్యునికి, అగ్నికి, యమునకు, కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం గావించాడు. కశ్యపుని ఆ అదితి వల్ల దేవతలు, దితివర్ణ రాక్షసులు కూడా కలిగారు. దేవతల్లోని ప్రముఖుడు ఇంద్రుడే దేవతలకు ప్రభువై ఆ అమరావతిని రాజధానిగా చేసుకుని స్వర్గాన్ని పాలిస్తున్నాడు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయమున అగ్ని, దక్షిణమున యముడు, నైరుతికి ఆ నిరుతి, పడమరకు వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఆ ఉత్తరమునకు కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు దిక్పాలకులై ఉన్నారు. దివ్య సంతానమంతా కూడా దైత్యుడు పాతాళానికి పోయారు. అతట రాజ్యం స్థాపించుకున్నారు. కులగురువుగా శుక్రాచార్యుని నియమింపు చేసుకుని ఉన్నారు. శ్రీహరి సావకాశంగా కూడా ఆ నియన్ మండలమంతా కూడా నవగ్రహములు, 12 రాసులు కూడా అన్ని ఏర్పాటు చేసి కాల గమనము గణం అంతా కూడా గమనం చేసుకొని ప్రతిష్ఠని వచ్చాడు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, గురుడు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు ఇలా నవగ్రహాలు కూడా ఏర్పడ్డాయి. 12 రాసులు మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము అనే నామకరణములన్నీ కూడా గావించాడు. చంద్ర సూర్య గమనములతోటి దివారాత్రులన్నీ కూడా కలుగుతున్నాయి. చంద్రగమనము ఆ నక్షత్ర సంచారంలోని ఆ దినములుగా లెక్కించబడుతుంది. నక్షత్రములు 27గా ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక మొదలగు ఆ నామాలతోటి వ్యవహరించబడుతున్నాయి. చంద్రుడు రోజుకు ఒక నక్షత్రంతో సంచరిస్తూ ఉంటాడు. 27 దినములు కూడా మరలా మొదటి రాశిలో ప్రవేశిస్తాడు.
గణితంలోని హెచ్చుతగ్గులతోటి ఆ నెలలోని వెనుక ముందు రాసులందు గమనములు ఏర్పడుతూ ఉంటాయి. దానిని బట్టి రోజు, ఆనాటి నక్షత్రము, తరువాత రాసులు ఎందు గ్రహ సంచారము, దశలు, కాలక్రమణ ఇవన్నీ కూడా, ఈ ప్రమాణాలన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా సృష్టి ప్రారంభమైంది. అయితే స్వర్గాధిపత్యం అన్నది పొందాలి అనే ఆశగల రాక్షసుడికి ఆ ఆధిపత్యాన్ని తామే నిలుపుకోవాలి అనే ఒక తపన కలిగి ఆ దేవతలకి తోటి తరచూ కూడా తగులు జరుగుతుండేవి. ఆ రణరంగాల్లోని మృతులైన రాక్షసుని వారు కొలుగురువైన శుక్రాచార్యుడు మృత సంజీవిని అనే విద్యతోటి పునర్జీవితం చేస్తుండేవాడు. తద్వారా కూడా రాక్షసులకంతా కూడా వృద్ధి చెందడమే కాకుండా తగ్గటం లేదు. పెరుగుతున్న రాక్షసుడు సంఖ్య వల్ల దేవతలకు పీడంతా కూడా ఎక్కువ అవుతోంది. ఆ దేవతలు తమ గురువైన బృహస్పతితో కూడా ఆలోచించారు. బృహస్పతి తన కుమారుడైన ఆ కచుడు అనేవాడిని పిలిచాడు. ఎలాగైనా సరే నువ్వు కష్టపడి ఆ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళు, అక్కడ తన దగ్గర మృత సంజీవిని అనే విద్య నేర్చుకుని రా అని పంపించాడు. తండ్రి మాటను తలదాల్చాడు. ఆ దానవ స్థావరానికి చేరుకున్నాడు కచుడు. విద్యార్థిగా వచ్చిన అంగీరసుని అంగీకరించాడు శుక్రాచార్యుడు. శుక్రుడి కూతుడు దేవయాని చూడచక్కని ఎర్రంగటైన ఆ ముగ్ధ కచుడిని చూసింది. చూడగానే కావించింది. శుక్రునికి కూతురి మాట అంటే వేదం. ఈ స్వకార్యార్థం కూడా కచుడు ఆ శుక్రుడితో పాటు దేవయానికి కూడా ప్రీతి కలిగేలాగా ఆమెను కూడా సేవిస్తూ ఉండేవాడు. కచుడి విద్యాభ్యాసం అన్నది రాక్షసుడికి మాత్రం కంటకంగా ఉంది. శత్రుపక్షం వాడు వచ్చి తమ రహస్యాలని కూడా తెలుసుకోవడం అన్నది ఎవరు మాత్రం భరించగలరు. అందుకే శుక్రుడు దగ్గరికి వెళ్ళి ఆ కచుడిని ఆశ్రమం నుంచి తరిమివేయాలి అని చెప్పేవారట. అయితే శుక్రుడు అంగీకరించలేదు. విద్యను కోరి వచ్చిన వాడిని నిరాశ పర్ణయంగా కూడా వెనక్కి పంపించను అన్నాడు. పైగా దేవయాని కచుడి పక్షాన్ని నిలబడింది. ఇది కాదు పని అనుకున్నారు ఆ రాక్షసుడు. ఒకనాడు ఈ గోపాలన్న నిమిత్తం కూడా అడవికి వెళ్ళిన ఆ కచుడిని పట్టుకున్నారు, మట్టు పెట్టారు, శవాన్ని ఓ చెట్టుకు వేలాడగట్టి వెళ్ళిపోయారు. సాయంకాలమైంది. ఆవులు ఆశ్రమం చేరాయి. కానీ వాటిని తోలుకొని పోయిన కచుడు మాత్రం రాలేదు. దేవయాని దిగులు పడింది. శుక్రుడి వద్దకు వెళ్ళింది. తండ్రి అని విలపించింది. శుక్రుడు తన దివ్యదృష్టితోటి ఆ కచుడి శవాన్ని గుర్తించాడు. దేవయానికి చెప్పాడు. విషయం తెలియగానే విలవల్లాడిపోయింది దేవయాని. కూతురులా కుమిలిపోవడాన్ని చూడలేకపోయాడు శుక్రాచార్యుడు. అమ్మాయి, నీవు ధైర్యంగా ఉండు. నా వద్ద ఉన్న ఆ మృత సంజీవిని అనే విద్యా ప్రభావంతో ఆ కచుడిని బ్రతికిస్తానని వాగ్దానం చేశాడు. శుచి మంత్రాన్ని జపించాడు. కచుడిని ఆహ్వానించాడు. నట్టడవిలోని శవన్నా పడి ఉన్న ఆ కచుడు బ్రతికాడు. ఆశ్రమానికి వచ్చాడు. దేవయాని ఆనందించింది. దానవులు గుండెలు మళ్ళీ పగతో దహించుకుపోతున్నాయి. ఈసారి ఆ కచుడి గాలి తాలూకా ఉనికి కూడా శుక్రుడికి తెలియకుండా ఉండేలాగా అతన్ని చంపాలి అని వారు అనుకున్నారు. మరొక అవకాశం రాగానే ఆ దైత్యులందరూ కూడా కచుడిని మళ్ళా వధించారు. శవాన్ని కాల్చివేశారు. ఆ బూడిదను కళ్ళులో కలిపేశారు. శుక్రుడికి కళ్ళు అంటే ప్రీతి. అందువల్ల కచుడి బూడిద కలిపిన ఆ కళ్ళను శుక్రునికే ఇచ్చారు. ఆయన చేతనే త్రాగించారు. కళ్ళు త్రాగిన మైకంలోని అరకన్నుల్లోని నిద్రపోతున్నాడు ఆ శుక్రాచార్యుడు. కానీ దేవయాని మాత్రము కచుడు కానరాక మళ్ళీ కలతపడుతోంది. తండ్రి చూస్తే తాగి పడుకునున్నాడు. ఈ మనసు పడిన వాడు కానరావటం లేదే అనుకుంది. రాక్షసులు ఏమైనా ఆ కచుడి మీద కత్తిగట్టున్నారు, గతంలో ఒకసారి వధించారు కూడాను అని బెంబేలు పడిపోయిన ఆ దేవయాని తనకి కచుడే ప్రధానమని నిర్ణయించుకుంది. శుక్రుడిని మళ్ళీ సమీపించింది. మాదక ద్రవ్యమిక మత్తులో ఉన్న తండ్రిని పట్టి లేపి తన హృదయ వేదంతా కూడా తెలిపింది. అంత మైకంలోనూ కూడా శుక్రాచార్యుడు కుమార్తె దుఃఖాలు మాత్రం భరించలేకపోయాడు. కచుడిని రాక్షసులే చంపి ఉంటారు అని ఆయన కూడా శంకించాడు. వదలని ఆ కళ్ళు మత్తులోనే కళ్ళు మూసుకున్నాడు. దివ్య దృష్టితో అంతా కూడా చూశాడు. యోగ సంచిత శరీరుడు శుక్రుడు ఎప్పుడైతే ధ్యానమగ్నుడు అవడానికి సిద్ధపడ్డాడో అప్పుడే కళ్ళు ప్రభావం అన్నది ఆయన దేహం నుండి కూడా తొలగిపోయింది. శుక్రుడికి భూలోకంలోని ఎక్కడా కూడా కచుడి జాడన్నది కానరాలేదు. అతల వితల తలాతల రసాతల మహాతల పాదాల్లోకాలు భూ భోగ శోభ మహాజన్న సత్యలోకాలన్నీ కూడా 7 14 లోకాల్లోని కూడా ఎక్కడా కూడా కచుడి జాడ అన్నది మాత్రము కానరాకపోవడంతో ఆ శుక్రుడు కూడా
చోద్యపోయాడు. మహామేధావి శుక్రుడు కారణ కోణాల్లో కూడా యోచించాడు. ఇలా జరిగి ఉండవచ్చు అనుకున్నాడు. సర్వభూతాలని కూడా సమాహితం చేశాడు. మృత సంజీవుని ధ్యానించాడు. కచా 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 అని ముమ్మార్లు కూడా పిలిచాడు. బుద్ధిగా మారిన కళ్ళులో చేరి ఆ గురు గర్భాయుతుడైన ఆస్తిరే కూర్చున్నాడు. ఆ కొచ్చుడు ఆ ఉదరంలోనే జీవుడై గురుభ్యో నమః అన్నాడు. శుక్రుడు ఆ వందనాన్ని విన్నాడు, జరిగింది గ్రహించాడు. తన కడుపున ఆ పంట అయిన దేవయానిని సంతోషింపచేయాలి అనుకున్నాడు. దానికోసం శుక్రాచార్యుడు నాయనా కచ నా కడుపు చీల్చుకొని బయటకు రా అన్నాడు. కానీ కచుడు అలా రాలేదు. గురుదేవా, నీ ఉదర భేదం వల్ల మీరు మృతులవుతారు అని భయంగా ఉంది. నీ తత్కారణంగా కూడా నేను గురు హంతకుడినవుతాను. నన్ను బ్రహ్మహత్యా దోషం అనేది పట్టుకుంటుంది. ఇంకొక మాట మీరు నాకు విద్య అన్నారు కాబట్టి ఆ మాట కూడా నాకు ఇచ్చారు. అందువల్ల మీరు మోక్షం పొందడం కూడా కష్టము. ఈ సర్వ అనర్థానికి కూడా నేనే కారణమవుతున్నాను. అందువల్ల నన్ను ఇలా మీలోనే లీనమైపోనివ్వండి అన్నాడుగా. శుక్రుడు నవ్వాడు. నాయన కచ, బుద్ధికి బృహస్పతివి అని మీ నాన్నగారికి ఒక పేరుంది. ఆయన కుమారుడివి నువ్వు, ఇంకా బుద్ధిమంతుడివి. నీ బుద్ధి చాతుర్యానికి మహా ఆనందంగా ఉంది. ఇదిగో నీ యొక్క ఏ విద్య నిమిత్తం నువ్వు నా వద్దకు చేరావో ఆ విద్య అంతా కూడా నీకు చెప్పేస్తున్నాను. ఈ మృత సంజీవిని విద్యను అందుకో, ధ్యానించు, సర్వ సిద్ధి కలిగేలాగా వరాన్నిస్తున్నాను. నీకు సిద్ధి పొందగానే నా ఉదరముని చీల్చుకొని బయటికి రా. గురుదక్షిణగా నీకు సిద్ధించిన ఆ మృత సంజీవినితోటి నన్ను బ్రతికించు అంటూ ఆ రాక్షస గురువు దేవగురు పుత్రునికి అతి గోప్యమైన ఆ మృత సంజీవిని ఉపదేశించేశాడు. గురు గర్భంలోనే ఆ జ్ఞానమకుడై ఆ జీవరూపంలో సిద్ధి పొందిన ఆ కొచ్చుడు శుక్రుడి గర్భాన్ని చీల్చుకున్నాడు, బయటకు వచ్చాడు. ఆ ఉదరఛేదన కారణంగా మృతుడైన శుక్రాచార్యుని గురుదక్షిణ పూర్వకంగా కూడా విద్యా ప్రభావంతో పునర్జీవితాన్ని గావించాడు. వచ్చిన పని పూర్తి కావడంతో కొచ్చుడు స్వర్గానికి బయలుదేరాడు. శుక్రుడు అంగీకరించాడు. కానీ దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. తనను పరిణయమాడాలి అని కోరుకుంది. కచుడది తగదన్నాడు. గురు పుత్రి సంఘం అనేది ద్రోహము అన్నాడు. శుక్రుని గర్భం నుండి కూడా ఈ వెలువడ్డంతో తాను శుక్రుడి యొక్క పుత్రుడిగా కూడా అయ్యాను, దేవయాని చెల్లెడవుతుంది అని కూడా అన్న చెల్లెళ్ళని సంగమించరాదు అని చెప్పాడు. కచదేవయానుడు వాగ్దానానంతరము కూడా కుపితే అయిపోయింది దేవయాని. కచ, నా తండ్రి వద్ద నేర్పిన విద్య నీకు ఫలించకుండుగాక అని శపించేసింది. అందుకు ప్రతిగా కచుడు కూడా దేవయానికి బ్రాహ్మణునితో పెళ్లి కాకూడదు అని ప్రతిశాపం కూడా ఆమె కూడా ఇచ్చాడు. స్వర్గానికి వెళ్ళిపోయాడు. తనకు ఫలించిన ఆ మృత సంజీవుని దేవతలందరూ కూడా అందరికీ కూడా ఉపదేశించి వారిని సంతుష్టం చేసేవాడు కచుడు. కచుడు శాపం వల్ల దేవయాని బ్రహ్మనేతరుడైన ఆ యయాతి అనే రాజుకు భార్య అయింది. అయితే యయాతి ఎవరు? చంద్రవంశానికి మూలపురుషుడు చంద్రుడు. చంద్రుని కొడుకు బుధుడు. బుధుడికి ఆ అపత్యము ఆ పురూరునికి 8 కుమారుడు. వారిలోని ఆయువు అనేవాడికి 5 కొడుకులు. ఆ 5 కూడా ప్రసిద్ధుడు నౌషుడు. నౌషుడి కొడుకే యయాతి. ఈ యయాతి రాక్షసేంద్రుడైన ఆ వృషపర్వుని కూతురు శర్మిష్ఠను రాక్షస గురువైన శుక్రాచార్య యొక్క పుత్రిక దేవయాని కూడా పెళ్ళాడాడు. వాళ్ళలోని దేవయాని యందు యదువు, దుర్గనువు అనే 2 పిల్లల్ని, శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే 3 బిడ్డల్ని కన్నాడు. శర్మిష్ఠ దేవయానుడు నడుమ సవతిపోరులోని ఆ దేవయాని శుక్రుని చేత భర్త అయిన యయాతిని శపింపజేశాడు. శపింపగానే దానబద్ధంగా యయాతి అకాల వృద్ధాప్యం అనేది పొందాడు. భోగలాలస్థాన్ని వదులుకోలేని ఆ యయాతి ఆ శాపాన్ని ఉపసంహరించాలి, యవ్వనాన్ని ప్రసాదించండి అని ఆ శుక్రాచార్యుని కోరుకున్నాడు. ఎవరైనా సరే యువకుడు తన యవ్వనాన్ని నీకిచ్చి నీ వృద్ధాప్యాన్ని స్వీకరించేందుకు అంగీకరిస్తే వినా మరో దారి మాత్రము లేదు అన్నాడు శుక్రాచార్యుడు. బిడ్డలు 5 కూడా పిలిచాడు. ఆ శుక్రుడు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పాడు యయాతి. దేవయాని కొడుకులు 2 కూడా తమ యవ్వనాన్ని ఇవ్వడానికి తిరస్కరించారు. శర్మిష్ఠ సంతానంలోని కలవాడైన పూరుడు మాత్రము తండ్రి వృద్ధాప్యాన్ని తాను భరించడానికి అంగీకరించాడు. తన యవ్వనాన్ని తల్లికి దారపోసాడు.
పుత్రదత్తమైన ఆ నూతన యవ్వనంతో యయాతి లాలస తీరా కూడా సర్వభోగాలు కూడా అనుభవించాడు అని ఈ మత్స్యమూర్తి చెప్పిన కథ విని ఈ ముదితనైన ఆ మనువు స్వామివారిని అగస్త్య చరిత్ర కూడా వినిపించండి అని కోరాడు. ఈ శ్రీ మత్స్యావతారుడు వినిపించ ప్రారంభించాడు అగస్త్య చరిత్ర. విష్ణు అవతారంలో అయిన నరనారాయణుడు బదరికాశ్రమంలోని తపస్సు చేసుకుంటూ ఉండగా వారి యొక్క తపో భంగం కొరకు వాసవి అంటే ఇంద్రుడు అర్చరచల అనే ఆమెను పంపించాడు. ఆ ఉత్తుకు నరనారాయణుడు లొంగలేదు సరికదా. వాళ్ళిద్దరూ కూడా తలదన్నే సుందరాంగిని తమ తొడ నుండి కూడా పుట్టించారు. ఊరు నుండి కూడా పుట్టడం వల్ల ఆ ఉదవికి ఊర్వశి అనే ఒక పేరు వచ్చింది. ఇంద్రునికి గుణపాఠంగా ఆమెను ఇంద్రుడి వద్దకే వెళ్ళమన్నారు. నరనారాయణ ఇద్దరు కూడా అనగానే ఆ బయలుదేరింది ఊర్వశి. అమరావతి వైపు వెళుతున్న అతిలోక సౌందర్య రాసిన ఆ ఆదిత్యుడు చూశాడు, వలచాడు. సంకేత స్థలం కూడా చెప్పాడు, రమ్మన్నాడు. సయ్యంది ఊర్వశి. తీరా ఆమె సూర్యుని దగ్గరకు వెళుతూ ఉండగా మధ్యలో వరుణుడు అడ్డుపడ్డాడు. అడ్డు తగిలాడు. తన్ను సుఖపెట్టు అన్నాడట. ముందుగా ఆ పూషుడికి మాటిచ్చాను, అతగాడి తర్వాతే నీ దగ్గరికి వస్తాను అంది ఊర్వశి. వరుణుడు ఒప్పుకోలేదు. వరుణుడు ఎప్పుడైతే ఒప్పుకోలేదో ముందుకు ఆ చివరగా మార్తాండుడితోటి క్రీడింపచేసే ఆ వేళ మనస్సును తన వంకే లగ్నం చేసే షరతు మీద మాత్రము ఆ షరతు పెట్టాడు, ఆమెను పంపించాడు. అయితే తత్కారణంగా తరుణి ఆ సంపర్కంలోని ఊర్వశి మనోగతమంతా కూడా ఆ రచ్చనభూతులకు కూడా వరుణుడు ఉద్రిక్తులవుతూ ఉన్నాడట. జగత్ సాక్షి అయిన సూర్యుడు ఊర్వశి యొక్క మనోభావాన్ని మాత్రం పసిగట్టాడు. తనతో రమిస్తూ కూడా వరుణ్ణి ఊహించుకుంటూనందువల్ల ఆమెను వేశ్యగా దూషించాడు. వైదరి పొమ్మన్నాడు. ఊర్వశి యొక్క ఆ దైహిక సంపర్కం వల్ల సూర్యుడికి మానసికోల్లాసం వల్ల వరుణుడికి రేత స్తంభమున జరిగింది. ఆ రేతము పతనము చేయటం అన్నది కూడా పాతకం కనుక వాళ్ళు వాటిని జలభాండంలోని దాచి ఉంచారు. ఈ కథ ఇలా ఉంది. ఒకనాడు వరుణుడు ఇంట వరుణుడు పాతిక అన్నది ఆటలాడుతూ ఉన్నారు. వశిష్ఠుడు ప్రవేశించాడు. ఆటమైకంలో ఉన్న ఈ ఈ వశిష్ఠుడు వారిని గౌరవించని కారణంగా ఆయన అడిగాడు, నిమిని విదేహుడివి అంటే దేహం లేనివాడు అవుతావు అలా కమ్మని శపించేశాడు. తమకంలో ఆ జరిగిన పొరపాటుకు శపించడంలో కూడా నిన్ను బాధపడ్డాడు. నువ్వు కూడా అలాగే అవ్వాలి అని ఆ వశిష్ఠుల వారికి ప్రతిశాపించేశాడు. ఫలితంగా ఇద్దరూ కూడా విగతమైపోయారు. ఇరువురి దేహాలు కూడా పతనాలయ్యాయి. నిమి తాను ఆ భూజలంలోని నేత్రాలుగా ఉంటాను అన్నాడు. అందువల్లనే కనురెప్పపాటుడు ఆ నిమి పేరులోని నామేషముడుగా మారిపోయాయి. వశిష్ఠుడు ఏమీ కోరని కారణంగా అంతకు పూర్వము మిత్రావరుల ఆ తేజస్సు నిక్షిప్తమై చేయబడిన ఘటాన్ని ఆశ్రయించాడు అతను. వరుణుడు ఈ వశిష్ఠ ప్రాణం అన్నది అదే కూడా చేసేది. కారణాంతరాన ఆ కడపలోంచి కూడా వశిష్ఠుడు అతనితో పాటే అగస్త్యుడు కూడా ఆవిర్భవించారు. ఇద్దరూ కూడా తపోవనులు వెళ్ళిపోయారు. ఈ పవనాత్మల ఆ సమ్మేళనంలోని పగవారైన రాక్షసులను కూడా పరమాత్మింప ఏర్పాటు చేస్తోంది ఆ బాణశాసనుడు. ఈ పాక్షాసనుడు వాడు రాక్షసుల్లో చెప్పుకోదగినవాడు. తారకుడు, మయుడు, విద్యున్మాలి, కాళదంసుడు, కమలాక్షుడు, వరావసుడు, విరోచనుడు అనే 7 సముద్రంలో దాక్కున్నారు. అగ్ని కానీ గాలి కానీ వారిని ఏమీ కూడా చేయలేకపోగా సముద్రాన్ని ఎండగట్టాలి అని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. అయితే అది అధర్మము అని సూచిస్తూ కూడా తమ ఆసక్తిని తెలియజేశారు ఈ పవనపాపుడు. మార్గాంతం ఏంటి అని ఆలోచించాడు ఆ మగుడు. ఎండవలసిన వరుణాంశ ఎండగొట్టే ఆ సూర్యాంశ గల అగస్త్యుని ఆశ్రయించాడు. అప్పుడు ఆ మహానుభావుడు సప్త సాగరాన్ని కూడా త్రాగేశాడు. అసువులు వాసిన అనేకమైన జల చరాలతో పాటే ఆ కాల గ్రంథ కమలాక్ష వరావసు విరోచనుడు అందరూ కూడా కళ్ళు మూశారు. అగస్త్యుడు కృపతోటి అమరేంద్రుడు ధైర్యంగా అమరావతికి తరలి వెళ్ళిపోయాడు. మత్స్యమూర్తి చెప్పింది విన్న ఈ మనువు మరి ఆ రాక్షసుల్లోని మయా తారక విద్యున్మానులు వాళ్ళు ఏమయ్యారు అని అడిగాడు.
తత్ర ఆ నచ్చమూర్తి మళ్ళీ వాచ ఏం చెప్తున్నాడు, ఆ సముద్ర గర్భం నుంచి ఇంద్రుని దారి పడకుండా కూడా తప్పించుకున్న ఆ మయ, తారక, విద్యున్మాలుడు ముగ్గురు కూడా అజ్ఞాతవాసంలో చేరారు. అట్టి ఆ లోకాలన్నీ కూడా లోక భీకరాల్లోని ఆయన 3 అద్భుత నగరాలను నిర్మించారు. ఆ నగరాల్లోని వాళ్ళు దాగి సర్వలోకాన్ని కూడా చికాకు పరుస్తున్నారు. ఒక వంక లోకాన్ని బాధిస్తూనే మరో వంక బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయన సాక్షాత్కారం కూడా పొందారు వీరు. 3 నగరాలను కూడా ఏకకాలంలోని ఏక బాణంతో ఏ నాంగదుడైన చేతిలోని తప్ప నశించలే ఆ వరాన్ని కూడా వాళ్ళు పొందారు. దాంతో మరీ విజృంభిస్తున్నారు. అఖండుడు అందరికీ కూడా ఈ గుండె జారిపోయినంత పనైంది. సర్వ దేవతా సమేతంగా కూడా ఈశ్వరుని శరణి వేడారు. బోలాశంకరుడు దేవ కార్యం అన్నది నిర్వహిస్తాను అని అన్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాలరాత్రి నాడిగా ఆ మేరు ధనువుగా, విష్ణువు అమ్ముగా త్రిపురాలపైన దండెత్తాడు ఆ త్రినేత్రుడు. 30 రాళ్ళకి 30 వాటి నుండి ముల్లోకాల్లో కూడా కల్లోలమన్నది అణిగిపోయింది. ఇంకా సత్యవ్రతుడు మహాప్రళయానికి ముందు ఆ సత్యవ్రతుడు అనే రాజు భూమిని పాలిస్తూ ఉన్నాడు. అతడు శ్రీహరి ఆ పూజా తత్పరుడై ధర్మాన్ని పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లాగా సమానంగా చూసుకుంటూ వారికి సౌఖ్యాలు కలిగిస్తూ జాగ్రత్త అంతా కూడా చూస్తున్నాడు. బాధలు లేకుండా చేస్తున్నాడు. అతడు రాజాజ్ఞి అయి సంచరించుతూ రాజ్యభారమంతయు కూడా శ్రీహరి మీదనే ఉంచి తాను చక్రధారిగా ఒక సేవకునిలాగా సంచరిస్తూ వైరాగ్యవంతుడై ఉన్నాడు. ఒకనాడు ఆ రాజర్షియుడు కమండలంలోని ఆ జలానికి విచిత్రమైన రంగులతోటి ఒక చేపపిల్ల కనిపించింది. ఎప్పుడూ లేనిది ఈ చేపపిల్ల వింత రంగులతో ఉంది అని ఆ లెక్క నుండి కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని సందేహిస్తూ చూస్తున్నాడు. ఆ చేపపిల్ల క్రమంగా కూడా నిమిషం మీద ఆ కమండలమంతా కూడా నిండి ఆ శరీరంతో భారంగా ఊపించింది. ఆ రాజర్షి చూస్తూ పరమ ఆశ్చర్యాన్ని చెందాడు. ఆ సమయంలోని ఆ చేపపిల్ల మనుష్య కంఠంతో అంటున్నది, ఓ రాజా, నేటి 7వ దినమైంది. జల ప్రళయం అన్నది రానున్నది. ఆ సమయంలోని ఒక నావ వస్తుంది. నీవును సప్త మహర్షులు కూడా యోషధులు అందరినీ కూడా అందించి ప్రళయ ఆన సానమున వరకు కూడా మీకు ఏ ప్రమాదం కూడా రాకుండా నా కోరలతోటి నిలిపించుతాను నావని. జల ప్రళయమంతరము కూడా మరలా కూడా సృష్టి ప్రారంభమవుతుంది. నీవి భూమండలానంతరికీ కూడా అధిపతివై క్షత్రియ వంశానికి మూలకారకుడివై ఉండగలవు అని చెప్పి ఆ మత్స్యమూర్తి సెలవిచ్చినట్టుగా జల ప్రళయం అనేది వచ్చింది. వారాంతం వరకు కూడా ఆ నావ మీదనే ఉండిపోయారు. తర్వాత ఎండ ఏర్పడింది. ఆ బ్రహ్మాండమునందు అంతా కూడా నిండిపోయింది. సత్యవ్రతుడు భూమండలానికి అధిపతి రాజ్యాధికారంలో ఉన్నారు. ఆయనకు సోమశర్మ కుమార్తెతోటి వివాహమైంది. బహు సంతానంగాంచాడు. రాజవంశం అంతా కూడా వృద్ధి చెందింది. జంబూ ద్వీపమును నిరాటంకంగాను నిష్కంఠంగాను కూడా పరిపాలించాడు. తరువాత నాతయి కుమారుడు ఆ బ్రహ్మ వలన విద్య నేర్చుకున్నారు. విశ్వకర్మ తయారు చేసిన ఆయుధాలతోటి రాజ్య పాలనాన్ని గావిస్తున్నారు. ఆ విధంగా మత్స్యమూర్తి మనువుకు చెప్పినట్లుగా మా గురువు గారైన వ్యాసుని వారు నాకు చెప్పారు. ఈ విధానమంతా కూడా నీకు చెప్పాను. ఇంకా ఏమి వినాలని నువ్వు కోరుకుంటున్నావు అని కోరుకో. నువ్వేం వినాలని కోరుకుంటున్నావో కోరుకో అన్నాడు సూత మహర్షి. ఆ సౌనకాదులు తృప్త భావ ఢోలాయమానులై, ఏ పురాణవచో విలాస, మాకు దయచేసి మార్కండేయ పురాణాన్ని కూడా వినిపించు అన్నారు.